ఆది యందు వాక్యమును అనగా తండ్రి అయినటువంటి దేవుడి యొక్క వాక్కు. ఆయన ఈ విశ్వ చరిత్రలో తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడైతే నోరు తెరిచి వాక్కు మొట్టమొదటి పదం పలికాడో ఆ పదమే వాక్కే వాక్యమై శరీరధారి అయి యేసుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసు ప్రభు వారు కూడా ఒకప్పుడు తండ్రులు ఇమిడిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన వాక్కు ద్వారా బయటికి వచ్చారు. అంటే ఇప్పుడు చెప్పండి, ఎందుకు అందరి మాట ఎందుకంటే తెలుసా, తండ్రి కుమారులు సేమ్ టు అంటే అచ్చ తండ్రి నోటి నుంచి ఊడిపడ్డారా అంటారు. ఎందుకంటే మన తండ్రి అనేటువంటి యెహోవా నోటిలో నుంచి యేసు అనేటువంటి అప్పుడు దాకా ఆయనలో కలిసి త్రిత్వంలో ఉన్నటువంటి ఒక ఆయన ఆ వాక్కు ద్వారానే బయటకు వచ్చాడు. కాబట్టి అందుకనే అచ్చ తండ్రి నోటిలో నుంచి అది. కాబట్టి మన అందరి స్వభావం నుంచి ఎలా ఉండాలంటే మామూలుగా క్రీస్తును పోలి ఉండాలి. అనగా క్రీస్తులాగా ప్రేమించాలి, క్రీస్తులాగా సహించాలి, క్రీస్తులాగా దీర్ఘశాంతం చూపాలి, క్రీస్తులాగా క్షమాగుణం ఉండాలి, ఆయన పెదవుల మీద దయారసము కారుచున్నట్టుగా క్రీస్తు లాంటి దయ